హాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోతోనైతే మేము ముందుకొచ్చిన సుందిల లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అయితే మేము పోతున్నాం. యూట్యూబ్లో చూసిన ఆ దేవుని కాడికి పోవాలంటే మన నిష్టగా ఉండాలి. మన నిష్టగా లేకుంటే దారి తప్పిపోతాం, లేకపోతే అక్కడికి పోయినాకన్నా మనం సృహ కోల్పోతాం అని అన్నారు. మేము కూడా ప్లాన్ చేయబట్టి గట్టిగానే 2-3 నెలల నుంచి అవుతుంది. కాకపోతే ఇలా దర్శనం అయిన దేవుడు అవుతుందో కాదని మాకు కూడా భయం అయింది. మా దగ్గర నుంచి తక్కువ దూరమే, 16 కిలోమీటర్లు 32 నిమిషాలేమో చూపించింది ఎలకలపల్లి నుండి. ఫైనల్లీ గుడికి అయితే వచ్చినాం. అక్కడ చెట్టు దగ్గరనైతే మన ముడుపులు కడతారు కోరికలు తీరాలని. గుడి అయితే బాగా ప్రాచీనమైంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయట, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇస్తారట లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి. ఇటు సైడ్కి సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకుంటారు. అయ్యగారులు కూడా అవైలబుల్గానే ఉన్నారు, వెంటనే చేస్తారు. మేమైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. అక్కడ శిథిలం అయిపోయిన ఒక విగ్రహం అయితే ఉన్నది. ప్రదక్షిణలకైతే తిరుగుతున్నాం. మా పిల్లలైతే మాకన్నా ముందే నడుపుతారు, మేమే వెనక పోతున్నాం వీడియో తీసుకుంటాం. వాళ్ళు టక్ వెళ్ళిపోతారు. మేము వీడియో కోసం అని కొంచెం మెల్లగా నడుతున్నాం. ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయినాయి. గుళ్ళకు ఫోన్లు అలౌజ్ లేవు అని అన్నారు. సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఫోన్ బయట పెట్టి నా ఫోన్ మెల్లగా హ్యాండ్ బ్యాగ్ నుంచి లోపలికి తీసుకున్నాం. పాప టికెట్ పోయింది. అడి వెనక లోపలికి పోలేదు. ఆమెకి ఏమైందో మాకు ఏమైతే సినిమా గుర్తుకొచ్చింది, ఈమెకి ఏమైనా అయిందా అని ఏడ్చిన వాళ్ళు ఇంకొక అంకులని లోపలికి లాగిండు. కాసేపటి ట్రాక్ ఏడ్చింది. ఆ దేవుడు ఆయన అయ్యగారు బొట్టు పెట్టిన వాళ్ళు సైలెంట్ అయిపోయింది. ఈ అయ్యగారు అయితే మేము ఇచ్చిన పువ్వులు పళ్ళతోనైతే అట్లనే కూర్చొని ముఖాల మీద కూర్చొని చాలాసేపటి దాకా పూజ అయితే చేసింది. నాకైతే మంచిగా అనిపించింది. అందరూ అక్కడ అన్నప్రాసనలు అన్నీ చేస్తారు. మంచిగా ఉంది గుడి. లోపలికి పోయినాకనైతే చాలా ఉడకపోసింది, ఎందుకంటే మొత్తం బండలతో కట్టింది. ఎందుకంటే అది సిమెంట్ అవి ఏం వాళ్ళేగా. మళ్ళీ గుడి కిందికి ఉన్నది, 3 స్టెప్పులు లోపలికి దేవుడు ఉన్నాడు. మంచిగా ఉన్నది. మళ్ళీ తర్వాత రాజరాజేశ్వర దేవాలయానికి అయితే పోయినాం. బాగా మంచిగా ఉంది. అప్పుడు ఎలాంటి ఇంజనీర్ లేకున్నా, అంత మంచిగా ఎలాంటి మిషన్లు లేకున్నా ప్రతి ఒక్కటి మంచిగా చెక్కి పెట్టిరు. అప్పుడు ఎలాంటి మిషన్లు లేవు, ఎలాంటి క్రేన్లు లేవు, అయినా కూడా సిమెంట్ లేకుండా అంత మంచిగా బండల్ని నిలబెట్టిరంటే మీరు చూసుకోరు ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంది. పైన డిజైన్ అయితే సూపర్ ఉన్నది. చూడండి, అక్కడ ఎట్లాంటి మిషన్ లేకుండా గంత మంచిగా పైన కట్టారు. ఇప్పుడు అన్ని మిషన్లు ఉన్నా కూడా సంవత్సరానికి 10 సంవత్సరాలకి కూలిపోతుంది. ఒక పిల్లి దొరికింది నా కొడుకు అయితే, దాన్ని బట్టి ఆడుకున్నాడు. దాని వెనకాల కొంచెం దూరం పోతే హనుమాన్ టెంపుల్ ఉన్నది, కానీ టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నది. మంచిగా అయితే దర్శనం చేసుకుని వచ్చినాం. దీన్ని కొంచెం గవర్నమెంట్ పట్టించుకుంటే గుడి మంచిగా అవుతుంది, శివాలయం అయితే. ఇక రిటర్న్ అయినాం. దేవుడి దర్శనం అయితే కంప్లీట్ అయింది. సుందిల లక్ష్మీనరసింహస్వామి మాకైతే దర్శన భాగ్యం అయితే కలిగించిండు. ఇంకా మేము అందరం మళ్ళీ మంచిగా మళ్ళీ ఒక రోజు వీలు చూసుకొని మళ్ళీ పోతాం. రిటర్న్ అయినా ఇక అన్నీ ఇదే రూటు, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అందరం మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి, షేర్ చేయరి, కామెంట్స్